కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ చేయాలంటే ఎట్లా ప్రాసెస్ ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడికి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్నాక పిల్లలు పుడితే ఆ పిల్లల పేర్లు ఎక్కించాలి. దానికి ఎట్లా ప్రాసెస్ ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ప్రాసెస్ ఏంటి, ఎక్కడికి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి. హాయ్ అండి. కొత్త రేషన్ కార్డ్ పెళ్ళైన తర్వాత అప్లికేషన్ చేసుకోవాలంటే ఎట్లా ప్రాసెస్ ఉంటుంది, ఎక్కడ వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది నేను చెప్తాను. అంతేకాకుండా ఆల్రెడీ రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డులో పిల్లలు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడము ఇట్లా జరుగుతూ ఉంటుంది. మరి ఆ పిల్లల పేర్లు ఎక్కించాలి, దానికి ఎట్లా ప్రాసెస్ ఉంటుంది, దానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడికి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు కనుక పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. వెంటనే ఈ వీడియో ఎవరికి కావాలో వారికి వెంటనే షేర్ చేయండి. అప్లికేషన్ అయితే చేసుకోమనండి. నేను చెప్పినట్టుగా చేసుకుంటే మీకు ఈజీగా ప్రాసెస్ అవుతుందని నా నమ్మకం. ఓకే, మరి రండి. 2 రకాలకు సంబంధించి నేను ఇప్పుడు ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది ఈజీగా అర్థమయ్యే టైప్లో చెప్తాను. ప్లీజ్ షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత కొత్త జంటకి సో వాళ్ళకు సంబంధించి వాళ్ళ ఎలిజిబిలిటీ అయితే కనుక సో రేషన్ కార్డు కావాలని అనుకుంటారు, అవునా కదా. సో మరి వీళ్ళు ఏం చేయాలి ఫస్ట్ అంటే కనుక ఇటు పిల్లగాడు, ఎందుకంటే వీళ్ళు కొత్తగా జంటగా వీళ్ళకు సపరేట్ రేషన్ కార్డు కావాలి, వీళ్ళ సంసారం వీళ్ళదే ఉంటుంది కాబట్టి వీళ్ళకి ముందు పిల్లలు కూడా పుడతారు. కాబట్టి మరి ఎట్లా ప్రాసెస్ ఏముంటుంది అంటే కనుక ఇటు పెళ్ళైన అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఆల్రెడీ రేషన్ కార్డులో ఉంటాడు, ఇటు పెళ్ళైన అమ్మాయి కూడా వాళ్ళ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఆల్రెడీ ఉంటారు, అవునా కదా. వీళ్ళిద్దరు ఏం చేయాలి అంటే కనుక వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ ఏం తెలియకపోయి ఏం చేస్తారు, మీ సేవల్లో లేకపోతే ఈ సేవల్లో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో కొత్తగా రేషన్ కార్డు కొరకు అప్లికేషన్ చేసుకుంటారు. అది రిజెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ రేషన్ కార్డులో ఉన్నారు, అక్కడ లిస్టులో చూపెడుతుంది ఎట్లా అని వాళ్ళకి ఇప్పుడు స్టేటస్ ఏ విధంగా ఉన్నది, వీళ్ళు ఏం పెట్టుకున్నారు, రేషన్ కార్డు కావాలని పెట్టుకున్నారు. మీరు ఆల్రెడీ రేషన్ కార్డులో ఉండే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి కొత్తగా వీళ్ళకి అప్రూవల్ చేస్తారు, రిజెక్ట్ అయిపోతుంది. రిజెక్ట్ అయింది మీ పైసలు ఇస్తాం చేయరు, ఇదంతా కాదండి. ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలి అంటే పిల్లగాడు ఇటు పిల్ల, సో ఎవరైతే కొత్తగా జంట పెళ్ళయిందో వాళ్ళకి కొత్త రేషన్ కార్డు కావాలనుకుంటే వీళ్ళు ఇటు పిల్లగాడు వాళ్ళ తల్లిదండ్రుల రేషన్ కార్డులోకి వెళ్ళి డిలీట్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఇటు పిల్ల కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆల్రెడీ ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా ఈ అమ్మాయి కూడా వాళ్ళ తల్లిదండ్రుల రేషన్ కార్డులోకి వెళ్ళి డిలీట్ రిక్వెస్ట్ అయితే పెట్టుకోవాలి. మీ సేవకు వెళ్ళి డిలీట్ రిక్వెస్ట్ పెట్టుకుంటే ఎంతో కొంత సమయానికి వీళ్ళిద్దరిని రేషన్ కార్డులో అటు అబ్బాయి రేషన్ కార్డులోకి వెళ్ళి తనను డిలీట్ చేస్తారు, ఇటు అమ్మాయి రేషన్ కార్డులోకి వెళ్ళి ఈమెను డిలీట్ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ రేషన్ కార్డులో నుంచి బయటపడ్డారు. ఇప్పుడు పోయి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. సో మరి ఏం చేయాలి ప్రాసెస్ అంటే కనుక వీళ్ళిద్దరూ డిలీట్ అయిపోయారు. ఫస్ట్ మీ సేవ నుంచి కానీ లేకపోతే జిరాక్స్ సెంటర్లోకి వెళ్ళి కానీ లేకపోతే ఆన్లైన్ సెంటర్లోకి వెళ్ళి కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసి దానికి 2 ఆధార్ కార్డులు పెట్టాలి. దీనికి 2 పిల్ల కానీ వీళ్ళిద్దరి ఆధార్ కార్డులు పెట్టండి. ఫిలప్ చేసిన తర్వాత మీ యొక్క మండల ఆఫీస్ ఉంటుంది కదా, సో మండల ఆఫీస్లో మీ ఆర్ఐ ఉంటారు. ఓకే, సో ఆర్ఐ గారి సంతకం ఖచ్చితంగా తీసుకోవాలి ఫిలప్ చేసిన తర్వాత. అండ్ ఆర్ఐ గారు ఒక్కొక్కసారి అంటారు క్యాష్ సర్టిఫికేట్ తీసుకురండి, లేకపోతే మీ యొక్క పాత రేషన్ కార్డు మీ తల్లిదండ్రులే పెట్టండి అని అంటారు. సో వాళ్ళు అడిగిన దాని ప్రకారం మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే వీళ్ళకి సంబంధించి స్టేటస్ చెక్ చేస్తే అసలు వీళ్ళు పాత వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళి రేషన్ కార్డులోకి వెళ్ళి డిలీట్ అయ్యారా లేదా వాళ్ళు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనం జిరాక్స్ సెట్ అది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవి ఇచ్చిన తర్వాత ఆర్ఐ గారి సంతకం అయిన తర్వాత మనము మీ సేవ కాకుండా ఈ సేవకు వెళ్ళాలి. సో గవర్నమెంట్కి సంబంధించిన ఈ సేవ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి చేయించుకుంటే ఈజీగా అయిపోతుంది. సో వాళ్ళు ఆన్లైన్లో చేసే ముందు అది స్కాన్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మీరు ఏదైతే కొత్తగా రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేశారు కదా దాని మీద ఆర్ఐ గారు సంతకం చేస్తుంటారు. అది స్కాన్ చేసి వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే కొందరు ఏం చేస్తారంటే డైరెక్ట్ మీ సేవకి వెళ్తారు, ఇటు డిలీట్ చేయించుకుంటారు. ఓకే, సో డిలీట్ చేయించుకున్న తర్వాత మీ సేవకి వెళ్తారు, ఆర్ఐ గారి సంతకం లేకుండా మీ సేవకి వెళ్తారు, అప్లికేషన్ చేసుకుంటారు. ఆయన ఏం చేస్తారు, వాళ్ళు కూడా సేమ్ ఎట్లా ఆన్లైన్లో అప్లికేషన్ అంటే మీ సేవలో అప్లికేషన్ కొట్టాలో అట్లా కొడతారు. సో ఇది పెండింగ్లోనే చూపెడుతుంది. ఎందుకంటే మీ రీజన్కి సంబంధించిన ఆర్ఐ సంతకం లేకపోవడం వలన ఇక్కడ మీకు డిలే అవుతూ ఉంటుంది. సో అవుతుంది ఎందుకు అంటే వాళ్ళంతా ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసిన తర్వాత అప్రూవల్ చేయాలి, చాలా లేట్ అవుతుంది.
సో కొత్తగా రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఈ తప్పు అయితే చేయకండి. సో నేను చెప్పినట్టుగా చేయండి, 100% మీకు తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే ఎలక్షన్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, లేకపోతే 15-20 రోజులు, నెల రోజుల లోపే మీకు ఈజీగా అయిపోతుందండి. సో ఫస్ట్ ఏం చేయాలి, వీళ్ళు కొత్త జంట వాళ్ళ యొక్క తల్లిదండ్రుల రేషన్ కార్డుల నుంచి డిలీట్ చేపియాలి. అదొక రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత డిలీట్ అయిపోతారు. తర్వాత వీళ్ళు కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ చేసుకోవాలి. దాన్ని చేయాలంటే ఒక కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్, కొత్తగా అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాలి. ఆర్ఐ గారు సంతకం పెట్టాలి. ఆర్ఐ గారు అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా దానికి పిన్ కొట్టాలి. ఆ జిరాక్స్ సెట్ అంతా పిన్ కొట్టిన తర్వాత సంతకం పెడతారు. సంతకం పెట్టిన తర్వాత మనం ఈ సేవకు వెళ్ళి అప్లికేషన్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాది సిరిసిల్ల అండి. మొన్న రీసెంట్గా మా పాపని యాడ్ చేయడం కోసం రేషన్ కార్డుల కోసం మా పాపని యాడ్ చేయాలంటే ఇదంతా ప్రాసెస్ చేసి మాకు సిరిసిల్లలో నేను మీ సేవకు వెళ్ళొచ్చు డైరెక్ట్. కొంచెం లేట్ ప్రాసెస్ అయితే తొందరగా కావాలంటే నేను సిరిసిల్లలో మాకు కోర్టు ఉంటుందండి, కోర్టు పక్కన ఈ సేవ ఉంటుంది. ఆ ఈ సేవలకు వెళ్ళి నేను కొట్టియడం అయితే జరిగింది. అంటే అప్లికేషన్ అయితే రిక్వెస్ట్ పెట్టుకోవడం అయితే జరిగింది. వాళ్ళు చేసిన వెంటనే నేను తీసుకెళ్ళి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ తెచ్చుకున్నా. అంటే ఈ సేవలు ఇస్తే తొందర అవుతుందని నా ఉద్దేశం. ఇట్లా మీ సేవలు కూడా అవుతుంది కాదనట్లేదు, కొంచెం లేట్గా అయ్యే అవకాశం ఉంటుంది. సరే, మీ సేవలకు వెళ్ళి ఈ కొత్త జంట అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు, స్కాన్ చేశారు, వాళ్ళు ఆన్లైన్లో ఎంట్రీ చేశారు. ఆ 45 రూపాయలు 100 రూపాయలు ఎంతనో వాళ్ళు ఫీజు కూడా తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారండి. ఈ అప్లికేషన్ వీళ్ళే ఈ సేవ వాళ్ళు ఉంచుకోరండి. దీన్ని ఏం చేయాలని నేను చెప్తా చూడండి. వీళ్ళు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. ఆ అప్లికేషన్ మీద మీకు ఈ రిసిప్ట్ ఉన్నా లేకున్నా దాని మీద ఆ అప్లికేషన్ నెంబర్ అయితే ఆ కొత్త అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా పైన రాస్తారు. ఓకే, లేకపోతే మిమ్మల్ని రాయమంటారు, జాగ్రత్తగా రాయండి, లేకపోతే వాళ్ళు రాసిన నో ప్రాబ్లం. ఇది తీసుకెళ్ళి మనం ఎంఆర్ఓ మీద ఏదైతే మండల ఆఫీస్ ఉంటుందో ఆ ఎంఆర్ఓ కంప్యూటర్ విభాగంలో కంప్యూటర్ సెక్షన్లో ఇది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇచ్చి వెంటనే మీకు వీలైతే తను ఫ్రీ ఉంటే ఎంట్రీ చేపియండి ఆన్లైన్లో. అంటే అప్రూవల్ చేయించే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తారు. అంటే రికార్డు అక్కడి నుంచి వచ్చిందా లేదా అని చెక్ చేసి దాన్ని ఎంఆర్ఓ గారికి అప్రూవల్ ఫార్వర్డ్ కొడతారు. ఎంఆర్ఓ గారు ఓకే చేస్తారు. అట్లా ఆ ఆపరేటర్ బిజీగా ఉన్నాడా లేకపోతే ఫ్రీగా ఉన్నాడా అని చూసుకోండి. లేదన్నా మేము కొట్టేస్తాము, ఇక్కడ పెట్టుకోండి, ఒకరి తర్వాత ఒకరు చేస్తామంటే ఆఫ్కోర్స్ ఇచ్చేసి రండి. అయితే ఈ రిసిప్ట్ మాత్రం దానికి కూడా ఒక జిరాక్స్ సెట్ తీసి పైన పెట్టండి. ఓకే, వాళ్ళు మేము పెన్తో రాసినాం కదంటే ఆ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ ఇట్లా ఎస్ను 5 టైప్లో రాయడము, సో 0ను O రాయడము, Oను 0 రాయడం, ఇట్లా మిస్ మ్యాచ్ అయ్యి మీ అప్లికేషన్ కూడా అక్కడ పెండింగ్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సేవలో ఇచ్చినటువంటి రిసిప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఖచ్చితంగా దానికి పిన్ కొట్టండి. ఓకే, సో అప్పుడు ఈ సేవ నుంచి మనం అక్కడనే వాళ్ళకి సబ్మిట్ చేయకుండా లేకపోతే అప్లికేషన్ మన ఇంట్లో ఉంచడం కాకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్యూటర్ సెక్షన్ విభాగంలో ఇచ్చినప్పుడు మాత్రమే ఇది మీకు అప్రూవల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్ రైట్, సో ఇప్పటిదాకా మనము కొత్త రేషన్ కార్డుకి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు మనకు రేషన్ కార్డులో పిల్లల పేర్లు ఎట్లా ఎక్కియాలి అనేది చూద్దాం. సో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇది ఎవరికి వీడియో మీరు షేర్ చేయాలనుకుంటున్నారో వెంటనే వాళ్ళకి షేర్ చేయండి. రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఫాలో కాండి, మర్చిపోకండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ చాలా నేను ఇస్తూ ఉంటాను. రైట్, ఇప్పుడు పిల్లల పేర్లు ఎక్కియాలి రేషన్ కార్డులో. సో ఎగ్జాంపుల్గా ఇదే జంటను తీసుకుందాం. ఈ జంటకి అప్రూవల్ అయిపోయింది, కొత్త రేషన్ కార్డు వచ్చేసింది. ఒక 2 సంవత్సరాల తర్వాతనో 3 సంవత్సరాల తర్వాతనో వీళ్ళకి పాపనో బాబు పుట్టారు అనుకుందాం. ఓకే, సో అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. పిల్లలు పుట్టినాక 2 నెలలకో 3 నెలలకో సంవత్సరానికో చాలామంది రేషన్ కార్డులో పేరు ఉండాలి, ఎక్కియాలి అనే ఉద్దేశం కొద్దీ ఎక్కిస్తూ ఉంటారు. కానీ నాకు తెలిసిన ప్రకారం అయితే పిల్లలకి కనీసం 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత రేషన్ కార్డులో ఎక్కించాలి అని నాకు తెలుసు. సో మీరు ఒకవేళ అప్లికేషన్ చేసుకుంటే గవర్నమెంట్ అప్రూవల్ చేస్తే హ్యాపీ, నో ప్రాబ్లం. అయితే కొందరు ఏంటంటే అన్న మేము మా బాబది ఇప్పుడు 6 నెలలు లేకపోతే సంవత్సరమో లేకపోతే 2 సంవత్సరాలు మేము రేషన్ కార్డులో ఎక్కించుకున్నాము, అది ఇంకా అప్రూవల్ చేస్తలేరు, రిజెక్ట్ అయింది, ఎందుకో తెలుసుకోవచ్చు అని చాలామంది నాకు ఫోన్ చేయడం అయితే జరిగింది. అండ్ అఫ్కోర్స్ కామెంట్లు కూడా రావడం అయితే జరిగింది. దానికి రీజన్ అదే కావచ్చు. ఓకే, ఎందుకంటే రేషన్ అనేది మినిమం 3 సంవత్సరాలు ఉంటేనే, అంటే ఆ పిల్లవాడు లేకపోతే ఆ అబ్బాయి ముద్ద అనేది 3 సంవత్సరాల నుంచి వెళ్ళి నోట్లో పెట్టుకుంటాడు అనేది ఒక రూల్ ఒకటి ఉంటుంది కదండి. ఆ ప్రకారం అట్లా చూస్తారు కానీ సో అని నేను అనుకుంటున్నా. సో దయచేసి రిజెక్ట్ అయిన దానికి కారణం ఇదే అయి ఉండొచ్చు. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి. సరే, ఇది ఒక చిన్నగా మీకు తెలవాలని చెప్పిన, ఇది పక్కకు పెట్టిద్దాం. మరి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది పిల్లల పేర్లు రేషన్ కార్డులో ఎక్కియాలంటే? ఫస్ట్ సో పాప పేరు ఎక్కిస్తారా, బాబు పేరు ఎక్కిస్తారా? సో ఇద్దరు ఇన్ని ఒకేసారి ఎక్కియాలనుకుంటే ఇద్దరిని ఒకేసారి ఎక్కియచ్చు, మీ ఇష్టం, అది మీకు తెలుసు. సో ఫస్ట్ ఎక్కియాలంటే ఆధార్ కార్డులు ఉండాలి, పాపదానా బాబుదా ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. మీకు రేషన్ కార్డు ఖచ్చితంగా ఉంటుంది.
రైట్. సో ఇక్కడ రేషన్ కార్డు ప్రింట్అవుట్ తీసుకోండి అండ్ పాపదా బాబుదా ఇద్దరిదా ఆధార్ కార్డు ముందు పెట్టుకోండి. కొత్తగా రేషన్ కార్డు ఎక్కించేటటువంటి ఫామ్ ఒకటి ఉంటుంది, అంటే అడిషన్ ఫామ్, రేషన్ కార్డులో అడిషన్ ఫామ్ ఒకటి ఉంటుంది. ఆ ఫామ్ తీసుకోండి, దానికి కావాల్సిన డీటెయిల్స్ నీట్గా ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి మీ యొక్క ఆర్ఐ గారి దగ్గరికి వెళ్ళండి. మీ మండల ఆఫీస్కి ఉంటారు కదా, మీ మండల ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క ఆర్ఐ గారి సంతకం తీసుకోండి. వారు డీటెయిల్స్ బ్యాకప్ అంతా చెక్ చేస్తారు, హిస్టరీ అంతా చెక్ చేసి ఓకే ఎక్కియచ్చు అని, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుంటే, ఎటువంటి ప్రాబ్లం లేకుంటే ఎక్కియచ్చు అని అక్కడ సంతకం పెడతారు. సో సంతకం పెట్టిన తర్వాత ఇది మీరు ఈ సేవకి వెళ్ళండి. సో గవర్నమెంట్ సెంటర్ ఏదైతే ఉంటుందో అవైలబుల్ ఉన్నవాళ్ళు, ఇటు ఇది కొత్తగా రేషన్ కార్డు వాళ్ళు కూడా ఈ సేవ అవైలబుల్ ఉన్న వాళ్ళ దగ్గరికే ఉండండి. సో ఈ అన్న చెప్పిండు కదా ఈ సేవ ఎక్కడికైనా అంటే అట్లా కాకుండా, ఒకవేళ ఈ సేవ లేకపోతే మీ సేవకి వెళ్ళండి, నో ప్రాబ్లం. ఓ రోజు అటో ఇటో ఖచ్చితంగా అవుతుంది. సో ఈ సేవకి వెళ్ళండి. సో ఈ సేవకి వెళ్ళిన తర్వాత అంటే ఆప్షన్ ఉంటే ఈ సేవకి వెళ్ళండి. ఈ సేవకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ కూడా వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అడుగుతారు, ఎంట్రీ చేస్తారు. ఎంట్రీ చేసిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఓకే. సో రిసిప్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిసిప్ట్ మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మనము ఎక్కడ దాకా వచ్చింది, పాప పేరు యాడ్ అయిందా, లేకపోతే బాబు పేరు యాడ్ అయిందా, డిలీట్ అయిందా, పెండింగ్లో ఉందా అనే స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇట్లా కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా స్టేటస్, ఆ రిసిప్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిసిప్ట్ నెంబర్తోనే మనం ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అది ఎట్లా అప్లికేషన్ అంటే ఎట్లా స్టేటస్ చెక్ చేసుకోవాలని గతంలో మనం వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. చూడండి వాళ్ళంటే చూడండి. సరే రిసిప్ట్ ఇస్తారు. ఇందాక చెప్పుకున్నట్టుగా ఫామ్ మీద, ఇది అడిషన్ ఫామ్ మీద అప్లికేషన్ నెంబర్ అయితే ఒకటి రాస్తారు. ఆన్లైన్లో ఎంట్రీ చేసిన రిసిప్ట్ ఉంటుంది కదా, రిసిప్ట్ మీద ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ వాళ్ళు మాన్యువల్గా రాస్తారు. సో అట్లా జాగ్రత్తగా రాయండి. మిమ్మల్ని రాయమంటే మీరు రాయండి, లేకపోతే వాళ్ళు రాసిస్తారా, ఓకే ఎట్లయినా పర్లేదు. సో అది కొంచెం వెనక ముందు రాసినా కూడా ఆ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిసిప్ట్ మాత్రం ఖచ్చితంగా జిరాక్స్ తీసి దానికి ఒక పిన్ కొట్టండి. పిన్ కొట్టి మీ దగ్గర ఉంచుకోకండి దయచేసి. సో ఇక్కడ నేను ఆన్లైన్లో ఎక్కించిన కదా, మీ సేవలో కొట్టించిన కదా అని అది మీ దగ్గర పెట్టుకోండి. చాలామంది ఇదే పొరపాట్లు చేస్తున్నారు. సగం మంది ఇట్లే చేస్తున్నారు. తెలిసిన వాళ్ళు పోయి ఇచ్చేకాడ ఇస్తున్నారు, కానీ చాలామంది నేను ఆన్లైన్లో ఎక్కించిన కదా అని వాళ్ళే అప్రూవల్ చేస్తారు కదా అని అంటే అట్లా మీ దగ్గర పెట్టుకుంటే మీతో తీసుకెళ్తే రిజెక్ట్ అయిపోతుంది. ఇది ఎక్కడ ఇవ్వాలి మరి అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి. మీరు ఏదైతే మీ ఎంఆర్ఓ ఆఫీస్ వస్తుందో, మీ మండల ఆఫీస్ వస్తుందో, ఆ మండల ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్లో సెక్షన్లో మన కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు కదా, సో ఆ కంప్యూటర్ ఆపరేటర్ సెక్షన్లో దానిలో ఇవ్వాలి. లేదంటే అక్కడ అడగండి ఎవరినైనా ఏ సెక్షన్లో దీనికి సంబంధించిన రేషన్ కార్డు విభాగం తీసుకుంటున్నారు అప్లికేషన్ అనేది అడగండి, వాళ్ళకి ఇవ్వండి. సో ఫ్రీగా ఉంటే వెంటనే కొట్టించేసేయండి. అది అప్రూవల్ చేసే టైంకి ఎంఆర్ఓ గారు అప్రూవల్ చేస్తారు. లేదా అన్న మీరు ఇక్కడ పెట్టుకోండి, మేము 1 by 1 చేస్తామంటే ఓకే వచ్చేసేయండి. అండ్ ఆ రిసిప్ట్ మాత్రం మీ దగ్గర ఉంచుకోండి. అండ్ స్టేటస్ అయితే ఆన్లైన్లో చెక్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా మీరు పిల్లల పేర్లు ఆన్లైన్లో ఎక్కించే ప్రాసెస్. సో ఇక్కడ మీరు రెండు రకాలుగా తప్పు చేస్తారు. ఈ 2 రకాల తప్పులు చేయకండి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా ఏంటి, అది ఆర్ఐ గారి మన మండల ఆఫీస్లో అప్రూవల్ కోసం, ఇది కొత్త రేషన్ కార్డుకైనా ఇటు పిల్లల పేర్లు ఎక్కించాలన్నా ఆర్ఐ గారి సంతకం ఖచ్చితంగా ఉండాలి. ఈ సంతకం లేకుండా చేస్తే మీకు అప్లికేషన్ రిజెక్ట్ కావచ్చు, లేకపోతే అది పెండింగ్లో అక్కడనే ఉండవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, మీరు ఆర్ఐ గారి సంతకం పెట్టించినా కూడా మీ సేవ కానీ ఈ సేవ కానీ వెళ్ళి మీరు అప్లికేషన్ కొట్టించి ఆ అప్లికేషన్ మీ దగ్గరనే ఉంటే కూడా అది అప్రూవల్ కాదు, అది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్రూవల్ అయితే మీ అదృష్టం కావచ్చు, కానీ అట్లా కూడా పెండింగ్లోనే ఉండవచ్చు, లేకపోతే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ 2 మిస్టేక్స్ చేయకండి. ఇట్లా చేసి కూడా అన్న మాది రిజెక్ట్ అయింది, మేము అన్నీ కరెక్టే నింపుకున్నాము, అన్ని ప్రాసెస్ బాగానే చేసాము అని అంటే కూడా దానికి ఎవరు ఏం చేయలేరు. చెప్పిన ప్రాసెస్ ఖచ్చితంగా పాటించండి, 100% మీకు ఓకే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో నచ్చిందా వీడియో? లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరికి కావాలో వాళ్ళకి వెంటనే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా.